మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితికి ఆ విఘ్నేశ్వరుడి చల్లని చూపు నా సబ్స్క్రైబర్స్ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఆయనకు ఇష్ట నైవేద్యమైన తాళికల పాయసాన్ని నివేదిస్తూ మనకు విజ్ఞానాన్ని అలాగే మన జీవితంలో విఘ్నాలు సంభవించకుండా చూడమని వేడుకుందాం. ఈ రెసిపీని ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా సింప్లిఫై చేసి ఈజీగా మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తున్నాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా బెల్లం పాకాన్ని రెడీ చేసుకోవాలి. దీనికోసం ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నాను. 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. బెల్లాన్ని యాడ్ చేసుకుని జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. మొత్తం బెల్లం అంతా కరిగిపోవాలి. తీగ పాకం మనకు అవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగిపోయి బెల్లం నీళ్ళగా ఉంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని చల్లారడానికి పక్కన విడిచిపెట్టండి. కడాయి లాంటిది తీసుకోండి. ఇందులో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మరలా సేమ్ ఇందాకలాగే పాకం కట్టించండి. బెల్లం పూర్తిగా కరిగిపోయినప్పుడు ఇందులో మనము 1 కప్పు వాటర్కి 30 కప్పు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకుందాం. అయితే గ్రాడ్యువల్గా యాడ్ చేసుకోండి. కొద్దిగా యాడ్ చేసుకోండి. మనం బెల్లం పాకంలోకి ఇలా రైస్ ఫ్లోర్ని యాడ్ చేయడం వల్ల మనం తాళికలు చేసుకుని పాయసంలో యాడ్ చేసినప్పుడు అవి చప్పగా ఉండవు. యాడ్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు ఇది చల్లార్చిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గోధుమ పిండి యాడ్ చేసుకోండి. గోధుమ పిండి, మైదా, కార్న్ ఫ్లోర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. బైండింగ్ ఏజెంట్గా మాత్రమే దీన్ని యూజ్ చేస్తున్నాము. ఇలా మనము దీన్ని యాడ్ చేయడం వల్ల మనం తాళికల్ని చేసుకున్నప్పుడు అవి విరిగిపోకుండా కొంచెం పటిష్టంగా ఉండడానికి సహాయం చేస్తుంది. దీన్ని యాడ్ చేసుకుని మామూలుగా చపాతీ పిండిని ఎలా చేసుకుంటామో అలా రెడీ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చేతులతో కానీ లేదా ఏదైనా టేబుల్ లాంటి దాని మీద పెట్టుకుని తాళికల్ని మీరు రెడీ చేసుకుని పెట్టుకోండి. వేరొక కడాయి తీసుకోండి. కడాయిలో 3 వంతులు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ని మరిగించాలి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం రెడీ చేసుకున్న తాళికల్ని వేళ్లతో సపరేట్ చేసుకుంటూ ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు కవర్ చేసి కుక్ చేయండి. ఈ సమయంలో తాళికలు ఆల్మోస్ట్ ఉడికిపోతాయి. కుక్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా తాళికలు ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. తాళికలు ఉడికిపోతే ఎఫర్ట్ లేకుండానే బ్రేక్ అవుతాయి. ఇవి ఉడికిపోతే వీటిని సపరేట్ చేసుకుని ఉడికిపోయిన తాళికల్ని మనం రెడీ చేసుకున్న బెల్లం పాకంలోకి యాడ్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్ లో సపరేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అందులోకి యాడ్ చేసుకోండి. వీటిని నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ లో కవర్ చేసి ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికించాలి. ఇలా చేసుకున్నాక ఒక 5-10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టండి. ఈ లోపు మనము తాలింపుని రెడీ చేసుకుందాం. తాలింపు కోసం మరొక ఫ్రెష్ కడాయి తీసుకోండి. ఇందులో 2 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకోండి. గసగసాలు యాడ్ చేసుకుని 1 నిమిషం వేయించిన తర్వాత కాజు యాడ్ చేసుకోండి. కాజుని కూడా బాగా మిక్స్ చేస్తూ వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ని యాడ్ చేసుకుని కిస్మిస్ పొంగే వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వీటన్నిటిని వేయించి రెడీగా పెట్టి మన పాయసంలోనికి వెళ్ళిపోతాము. ఇందులో నేను పూర్తిగా చల్లారిన పాలను యాడ్ చేసుకుంటున్నాను. గమనించాలి, వేడివేడి పాలను ఇందులో యాడ్ చేసుకుంటే పాలు ఖచ్చితంగా విరిగిపోతాయి. ఆల్రెడీ కాచి నేను చల్లార్చాను. ఈ పాలను ఇందులో యాడ్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పొడిని యాడ్ చేసుకోండి. అలాగే చిన్న బౌల్, 1 టీ కప్ లాంటిది, అందులో కొన్ని పాలను తీసుకుని అందులో కుంకుమ పువ్వును మిక్స్ చేసుకున్నాను. దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. కుంకుమ పువ్వు వల్ల మంచి కలర్ వస్తుంది. ఇలాచీ పొడి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవి యాడ్ చేసుకున్నాక దీన్ని జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత మనం కాజు కిస్మిస్ తాలింపు వేసుకున్నాం కదా, వాటిని ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. వీటి వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. మీకు వీలైతే ఈ స్టేజ్లోనే కొద్దిగా చిటికెడు పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోండి. టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది. వీటిని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ½ అన్ అవర్ చల్లార్చి ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. చాలా ఆరోగ్యంగా కూడా. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి మంచిది కూడా. మరి ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా రెసిపీ కావాలా? అయితే కామెంట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. ఇంకా సెలవు. ఉంటానే.